శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి జూన్ 8వ తారీఖు నుంచి జూలై 4 మధ్యలో శుక్రగ్రహం ధనస్థానంలోకి మారుతూ అక్కడ ఉన్నటువంటి గురుగ్రహంతో కలయడం, ఇది ఈ రాశి వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ మిథున రాశి వారికి శుక్రుడు మిత్రగ్రహం, పంచమ వ్యయాధిపతి. అంటే వీళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యం, టాలెంటు, కళలు ఇవన్నీ కూడా శుక్రగ్రహాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. సహజంగా శుక్రుడు కళలకి, ఏదన్నా ఒక నైపుణ్యానికి, అలాగే ఈ సంగీతం కానీ మ్యూజిక్ ఇటువంటి వాటికి ఎక్కువగా ఈ శుక్రగ్రహం బలం బట్టి ఆధారపడి ఉంటుంది. మరి సినిమా రంగంలో అనుకోవాలనుకుంటే ఈ మిథున రాశి వారు ఎడిటింగ్ రంగంలో కెమెరా, ఫోటోగ్రఫీ, న్యూస్ యాంకరింగు, వార్తలు, న్యూస్, ప్రింట్ మీడియాలో ఎక్కువ మంది ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఒక 100 మందిలో ఒక 75 మంది ఈ మిథున రాశి లేదా మిథున లగ్నాన్ని చెందిన వారే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కువగా డెవలప్మెంట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కష్టపడకుండా కేవలం మేధస్సుతో ఉన్న చోటు నుంచే ప్రపంచాన్నంతా చూడగలిగే మేధశక్తి ఉంటుంది. వీళ్ళు ప్రపంచంలో ఎక్కడన్నా సరే ఉన్న చోటు నుంచే వర్క్ చేయగలిగే ప్రావీణ్యాన్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కొత్త విషయాన్ని ఈ మిథున రాశి వారే కనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళ వల్లనే ఈ సెల్ ఫోన్లు అయితేనే, ఇంటర్నెట్ అయితేనే, దాని ద్వారా పనిచేస్తున్నటువంటి అనేక సంస్థలు కూడా ఈ మిథున రాశి వారి యొక్క సృష్టిగానే కనబడుతుంటుంది. అటువంటి మిథున రాశి వారి యొక్క టాలెంట్ మరింత ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రస్తుతం ఈ పంచమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ధనస్థానంలో ఉన్నటువంటి ఉచ్చ గురువుతో కలిసి ఉండడం జరుగుతుంది. అంటే ధనస్థానం అంటే జాతకుడు తన కుటుంబ విషయాలు ఏ విధంగా చూసుకుంటాడు, కుటుంబ వ్యాపారం ఏ విధంగా ఉంటుంది, కుటుంబ సభ్యుల అభివృద్ధి ఎలా ఉంటుంది, తన వాక్చాతుర్యం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ ధనస్థానం బట్టి ఆధారపడి ఉంటాయి. ఆల్రెడీ ధనస్థానంలో గురుగ్రహం ఉండడం వల్ల చాలా వరకు జాతకుడి యొక్క సంపాదన పెరిగింది, కుటుంబ సౌఖ్యం పెరిగింది, కుటుంబం అంతా కూడా ఒక మంచి నడవడికతో ఉండడం జరుగుతుంటుంది. అటువంటి మంచి సమయంలో ఈ శుక్రగ్రహం కూడా ప్రవేశించడం ఇది మరింత అదృష్టం మాట. ఈ సమయంలో మీ కుటుంబంలో ఒకరికి అది వివాహం జరగవచ్చు, లేదంటే వాళ్ళకి ఏదైనా ఉద్యోగం రావచ్చు, లేదంటే చాలా కాలం దూరంగా ఉన్నటువంటి మీ యొక్క పిల్లలు కానీ, అంటే మీ కుమార్తె, కోడలో ఈ విధంగా మీ కుటుంబంలో కలియడం జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఒక శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఇక ప్రధానంగా ఈ మిథున రాశి వారికి గొప్ప శుభవార్త ఏంటంటే వారి యొక్క ప్రేమ వివాహం. ఎవరైతే మీరు చాలా కాలంగా ఇష్టపడుతూ వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో అటువంటి వివాహం ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల యొక్క అంగీకారంతో మీ కుటుంబంలో మీ యొక్క వివాహం సాంప్రదాయబద్ధంగా జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ పంచమం అంటే ప్రేమ సంబంధించింది, శుక్రుడు పంచమాధిపతి. సప్తమం అంటే జీవిత భాగస్వామి, భార్య. ఈ రెండూ కలిసి మరి మీకు కుటుంబ స్థానంలో, అది కూడా జలతత్వ రాశి అయినటువంటి ఫ్రూట్ఫుల్ సైన్లో కలియడం, అక్కడ గురు భగవానుడు ఉండడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి గొప్ప అదృష్టం. మీరు విదేశంలో ఉన్నా సరే, స్వదేశంలో ఉన్నా సరే, ఎక్కడన్నా సరే ఒక సాంప్రదాయమైనటువంటి లవ్ మ్యారేజ్ పెద్దల అంగీకారంతో ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది. ఇక ఇంకొక అదృష్టం ఏంటంటే ఉద్యోగపరమైనటువంటి చేంజ్. ఎంతో కాలంగా మీరు ఉద్యోగం మారాలి అనుకున్నటువంటి వారికి, అంటే మారదాం అనుకుంటారు కానీ ఉన్నదానికన్నా బెటర్ ఉద్యోగం రావాలని ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వారికి కంప్లీట్గా మీ యొక్క టాలెంట్కి తగిన విధంగా, మీ హాబీకి తగిన విధంగా వచ్చే అవకాశం అయితే ఉంది. అది సినిమా రంగంలో అవ్వచ్చు, యానిమేషన్ రంగం అవ్వచ్చు, కంప్యూటర్ రంగం అవ్వచ్చు, ఏదన్నా మోడర్న్గా ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్లైన్స్ అవ్వచ్చు, రైల్వేస్ అవ్వచ్చు, అటువంటి దాంట్లో మీకు కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. బికాజ్ ఎందుకంటే దశమాధిపతిగా ఉన్నటువంటి గురువుతో ఈ పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కలియడం వల్ల మీరు ఏ ఉద్యోగం కొరకైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి 100% ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం అంటే వివాహ సంబంధించిన విషయాల్లో ఏ కారణం వల్ల అయినా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయి, ఏదో విధంగా వివాహపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు,
అంటే ఇద్దరి మధ్య కూడా మంచి అండర్స్టాండింగ్ ఉంది, అయినా కూడా ఏదో కారణం వల్ల ఇబ్బంది పడడం కానీ, దూరంగా ఉండడం కానీ, లేదంటే మీ యొక్క ఇద్దరి మధ్య వేరొకరు ప్రవేశించి అండర్స్టాండింగ్ లోపాలు కలిగిస్తూ ఉంటారు. అటువంటి వారికి మీ మధ్య ఉన్నటువంటి అపోహలు తొలగి వివాహపరంగా మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అవడానికి కారణమవుతుంది. ప్రధానంగా ఆర్థిక పరంగా మీ ఆదాయం చాలా వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే అది ఊహించని విధంగా, అంటే ప్రస్తుతం మీరు ఒక 10% ఉద్యోగంలో ఉంటే అది 50% వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే మీకు ఒక విధంగా ఒక స్త్రీ ధనం కలవబోతుంది. అది అదృష్టం వల్ల, లేదంటే మీ పెద్దవారి వల్ల, ఆకస్మికంగానూ ఒక స్త్రీ రూపంలో మీకు ధనం రాబోతుంది. అలాగే కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం ఈ సమయంలో జరగడం అన్నది 100% జరిగే అవకాశం. బట్ ఏదైనా ఈ కలయిక ఈ రాబోయే జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో సుమారు 27 రోజులు మిథున రాశి వారి జీవితంలో ఏదో ఒక అదృష్టమైనటువంటి అద్భుతం జరగబోతుంది. ఏదైనా గోచార రీత్యా సంచరించే గ్రహాలు మనకి అనుకూలమైన స్థానాల్లోకి వచ్చినప్పుడు కానీ, లేదంటే దుస్థానాలు పాపస్థానాల్లోకి వచ్చినప్పుడు కానీ, ఆ గ్రహాలకి తగు విధంగా పరిహారం చేసుకున్నప్పుడు ఆ గ్రహాలు మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా ఒక శుభగ్రహాన్ని మనం తొందరగా పరిహారం చేసుకోవడం వల్ల ఆ ఫలితం మనకి చాలా తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. అదే పాపగ్రహాల ప్రభావం ఉన్నప్పుడు మనం ఎంత కష్టపడి పరిహారం చేసినా కూడా ఆ పరిహారం అన్నది మనకి లభించదు. బట్ ఏదైనా ఈ రోజుల్లో ఈ పరిహారం అన్నది చిన్నది కానీ పెద్దది కానీ ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకుంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప, మీ తరపున ఇంకొకరు చేశారు అన్నప్పుడు మాత్రం ఆ ఫలితం 99% దక్కకపోవచ్చు. కొద్ది శాతం అన్నది వచ్చే అవకాశం ఉంటుంది తప్ప, ఏదైనా ఈ పరిహారం అన్నది ఎవరికి వాళ్ళు చేసుకుంటేనే మంచిది. అలాగే ఒక లగ్నానికి అనుకూలమైనటువంటి గ్రహం పరిహారం చేసుకుంటే చాలా సులభంగా వస్తుంది. వ్యతిరేక గ్రహాలకు పరిహారం మాత్రం కేవలం దానం రూపంలో చేస్తే ఆ ఫలితం తొందరగా రావడం జరుగుతుంది. మరి ప్రస్తుతం మనకి శుక్రుడు శుభగ్రహం, గురువు శుభగ్రహం, ఈ గ్రహాల యొక్క అనుకూలత చాలా తొందరగా పొందే అవకాశం ఉంది. ఎవరైతే మరి రెండు కూడా ఆర్థికపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాల్లో, లేదు నిరుద్యోగపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారికి మరి మీరు శుక్రగ్రహానికి పరిహారం చేసుకుంటే, గురువుతో కలిసి ఉన్నాడు కాబట్టి శుక్రుడు బేగా అనుగ్రహించే అవకాశం ఉన్నది. అంటే మరి ఇప్పుడు శుక్రగ్రహానికి పరిహారం అంటే మరి శుక్రగ్రహానికి అధిదేవతగా లక్ష్మీ అమ్మవారు ఉండడం జరుగుతుంది. అందుకని లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మీరు శుక్రవారం రోజు అమ్మవారిని ఆరాధించడం వల్ల మీకు శుక్రగ్రహ అనుగ్రహం, అంటే ఈ సమయంలో కాదు జీవితాంతం మీకు శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే శుక్రవార నియమం పాటించవలసి ఉంటుంది. ప్రధానంగా శుక్రవారం రోజు చాలా శుచిగా శుభ్రంగా ఉండవలసి ఉంటుంది. అంటే చక్కగా తలకి స్నానం చేయడం, కొత్త బట్టలు అంటే గతం రోజు విడిచిపెట్టిన బట్టలు కాకుండా ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్త అవ్వచ్చు, ఉతికి ఇస్త్రీ చేసిన అవ్వచ్చు, కొత్త బట్టలు ధరించవలసి ఉంటుంది. ఆ రోజు ఏ విధంగా కూడా మరి అబద్ధం చెప్పడం కానీ, స్త్రీలను దూషించడం కానీ, లేదంటే ఈ ఇంట్లో ఈ వంట బాగలేదు, ఈ కూర బాగలేదు అనే స్త్రీలను వేధించకుండా ఉండడం మంచిది. ఆ రోజు మీరు చక్కగా కనకదార స్తోత్రం అన్నది చక్కగా ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో ప్రతిరోజు కూడా ఏ సమయం మీకు అనుకూలిస్తుందో ఆ సమయంలో శ్రద్ధగా 41 రోజులు చదవడం వల్ల మీ మనసులో ఉన్నటువంటి కోరిక చాలా తొందరగా నెరవేరే అవకాశం ఉంది. తొందరగా మీకు అనుకూలించాలంటే మీ ఆడపడుచును కానీ, మీ అమ్మగారిని కానీ, లేదంటే మీ అత్తగారు వరుసైన వాళ్ళని ఒక శుక్రవారం రోజు మీ ఇంటికి ఆహ్వానించి వారు చక్కగా భోజనం ఇచ్చి ఒక మంచి స్వీట్ బాక్సు, అంటే శనగపిండితో చేసినవి కానీ ఏదో ఒక స్వీట్ బాక్స్, కోవా స్వీట్ కానీ వాళ్ళకి ఇవ్వడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం తొందరగా లభిస్తుంది. స్వస్తి.